దేవుని పిల్లరా, సహజంగా ఈ భూమి మీద పుట్టుకొస్తున్న మానవుల పట్ల దేవుడు ప్రణాళికలు వేసుకుని జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు కొన్ని ఉద్దేశాలతో, కొన్ని సంకల్పాలతో, కొన్ని ప్రణాళికలతో మనుషులకు దేవుడు జీవితాన్ని ఇస్తే, కానీ ఈరోజు మనిషి భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకు విధానం మీరు చూసినప్పుడు తనకిష్ట ప్రకారం ఈ లోకంలో బ్రతకడానికి ఇష్టపడతాడు. తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తాడు. కానీ దేవుడి ఉద్దేశాలతో కానీ, దేవుడి ప్రణాళికలతో కానీ, దేవుడి ఇష్టాలతో కానీ సంబంధం లేనివాడిగా మనిషి బ్రతుకుతున్నాడు. దేవుని పిల్లలరా, జన్మనిచ్చిన దేవుడే ఈ జన్మలో జరుగుతున్న ప్రతి దాని గురించి మాట్లాడాడు. భూమి మీద మనుషులను పుట్టించిన దేవుడే, భూమి మీద ఉన్న మనుషులకు వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడే వివాహం వెనకాల దేవుడికి ఒక ఉద్దేశాన్ని చెప్పాడు. మనిషి పుట్టాడు అంటే పుట్టుక వెనకాల దేవుని సంకల్పం. వాడు బాల్యంలో ఏం చేయాలి, యవ్వనానికి వచ్చేసరికి ఏం చేయాలి, వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించి చక్కగా ఒక మాన్యువల్, మన జీవితం ఎలా గడవాలో భూమి మీద సమస్తము రాయించి మనుషుల చేతుల్లో దేవుడు బైబిల్లో పెట్టిన మనిషి రంగురంగులు ఈ లోకాన్ని చూసి ఆశపడి తనకిష్టమైనట్టు ప్రతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాడు. పెళ్ళి తన ఇష్ట ప్రకారమే జరిపించుకుంటాడు. తనకిష్టమైన వారిని వివాహం చేసుకుంటాడు. వివాహ జీవితాన్ని తనకిష్టమైనట్టుగానే అనుభవిస్తాడు. యవ్వన కాలం వచ్చింది. ఆ యవ్వన కాలంలో ఈ అందమైన ఈ లోకాన్ని చూసి యవ్వన కాలంలో ఎలా బ్రతకాలో ఈ లోకంలో పడి సుఖించడానికి, తినడానికి, త్రాగడానికి తన యవ్వన కాలాన్ని అంతా ఖర్చు చేస్తున్నాడు. ఓరల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏ దశలో ఏం చేసుకోవాలో భూమి మీద చక్కగా అన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఏ దశ వెనకాల దేవుడు ఎలాంటి సంకల్పం కన్నాడో సంకల్పాన్ని మాత్రం విడిచిపెట్టారు. ఇకపోతే ఈరోజు జత చేయబడిన వీళ్ళిద్దరే కాదండి, ఈరోజు చాలా మంది జత చేయబడి ఉంటారు. చాలా మంది పెళ్లి రోజులు జరుపుకుంటారు. ఆ పెళ్లి రోజులు ఎలా జరుపుకుంటారో మీకు తెలియదు కాదు. క్లబ్బుల్లో, పబ్బుల్లో జరుపుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో విందులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తినడానికి, త్రాగడానికి, మరి వారి జీవితంలో వస్తున్న ప్రతి సంతోషకరమైన దినాన్ని వాడుకునే వారు ఉన్నారు. ఈరోజు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యం వినాలి. వివాహం అనేది ఏర్పాటు చేసింది దేవుడు. మనుషులు వివాహం చేసుకోవాలి అని వివాహం అనే వ్యవస్థను ఈ భూమి మీద ప్రవేశపెట్టింది దేవుడు, మనుషులు కాదు. వివాహాన్ని దేవుడు ప్రవేశపెట్టినప్పుడు ఆ వివాహం ఎందుకు చేసుకోవాలో, వివాహం చేసుకున్న దంపతులు ఇరువురు ఎలా బ్రతకాలో దేవుడు చెప్తాడు. దానిని అంతా పక్కన పెట్టారు. ఇష్టమైన వారిని ఇష్టం వచ్చినట్టుగా వివాహం చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. వారి వివాహ జీవితాన్ని వారికి ఇష్టమైనట్టుగా అనుభవిస్తున్నారు తప్ప వివాహం చేసుకోమన్న దేవుడు అసలు వివాహాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో దేవుడిని అడగటం మానేశారు. దేవుని పిల్లలారా, భూమి మీద జరిగిన తొలి వివాహాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఈ భూమి మీద సృష్టిని కట్టిన తర్వాత భూమి మీద తనకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతో సృష్టిని కట్టాడు. సృష్టి అయిపోయిన తర్వాత చివరి దినం 6వ రోజున ఆదామును చేశాడు. ఆదాములో నుంచి పక్కటెముకను తీసి అవ్వమ్మను చేశాడు. వారి ఇరువురికి వివాహం చేశాడు. తొలి వివాహం దేవుడు చేశాడు. ఈ తొలి వివాహం దేవుడు చేసి ఆ తొలి వివాహం వెనకాల దేవుడికున్న ఉద్దేశాన్ని బైబిల్లో రాశాడు. అంటే ఆదాము అవ్వలకి ఏ ఉద్దేశంతో వివాహాన్ని దేవుడు జరిపించాడో ఈ రోజు వరకు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎనిమిదవ వచనం జాగ్రత్త చదువుదాం. 8వ వచనం.
8వ వచనం చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. తోట వేసాడట, ఏదెను తోట. తాను నిర్మించిన నరుడు అంటే పురుషుడు మాత్రమే ఉన్నాడు అప్పటికి, ఒంటరిగా ఏదెను తోటలో పెట్టాడట. ఇప్పుడు ఏదెను తోటలో పురుషుడు ఒకడే ఉన్నాడు, ఆ తోటను సేద్యపరుస్తున్నాడు. ఆ రోజు దేవుడు భూమి మీద చేసిన జంతువులన్నిటికీ కూడా పేర్లు పెడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ఆదాము పురుషుడు దేవుని పని నిమిత్తము భూమి మీద సృజించబడ్డాడు. దేవుడు పని కోసం దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు అక్కడ. దేవుడు కలగజేసిన జంతువులన్నిటికీ కూడా పేర్లు పెట్టే పనిలో ఉన్నాడు. పురుషుడు దేవుడు పని కోసం పుడతాడు, దేవుడిని మహిమపరచడం కోసం పుట్టాడు. దేవుని పోలికగా దేవుని స్వరూపం ధరించుకుని దేవుడిని ఈ లోకానికి చూపించడానికి పుట్టినవాడే పురుషుడు. ఆ పనిలో ఉన్నాడు ఆదాము. 18వ వచనానికి రండి. ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి 18వ వచనంలో అంటాడు, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏమండి, ఇది ప్రతి పెళ్లిలోనూ చెప్తారండి. ప్రతి పెళ్లిలోనూ చెప్పి దీనికి ఏం అర్థం చెప్పారంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటే ఏం చెప్పారు? ఏమండి, వయసు వచ్చిన కుర్రాడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఎందుకు? గోడ దూకి ఏ అమ్మాయి వెనక వెళ్ళిపోతాడేమో, ఏ అమ్మాయి వెనకాలన్నా తిరుగుతాడేమో, లేనిపోని గొడవలు ఇంటి మీదకి తెస్తాడేమో. అంతే కదండి. ఒకప్పుడు అనేవారు. ఇప్పుడైతే ఫాస్ట్ ప్రపంచం కదండి, మీకు తెలియదు కాదు. ప్రేమలు 7వ తరగతి నుంచే ప్రేమట. స్కూల్లో పుస్తకాలు మోయడానికి ఒంటి మీద కండలేదు కానీ వీడికి ప్రేమట. 7వ తరగతిలో పుస్తకాల బ్యాగ్ మోయలేడండి, అమ్మాయిని మాత్రం మోయడానికి సిద్ధపడిపోయాడు. ప్రేమ 7వ తరగతి నుంచి. ఇక 7వ తరగతిలోనే ప్రేమ అన్నవాడు వయసు వచ్చిన తర్వాత కంటికి దొరుకుతాడా, చేతికి దొరుకుతాడా? క్రూరులండి మనుషులు. ఎలా ఉన్నారంటే క్రూరత్వం అనమాట. ఆడు వయసులో చేయవలసిన పని ఏంటి, వాడు చేస్తున్న పని ఏంటి? ప్రేమని ఏమండి కళ్ళబొల్లి కథలు ఏమండి సినిమాల రూపంలో, ఈ సీరియళ్ళ రూపంలో ప్రజల మీద రుద్దటం వలన అది చూసంటే చిన్న వయసు నుంచే ప్రేమ అనేసరికి అదేదో గొప్పదనుకుని అందులోకి వెళ్ళిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నారు ఇప్పుడు. ఏమండి, మధ్యకాలంలో మీరు లేటెస్ట్గా ఒక న్యూస్ చూశారు. ఒక అమ్మాయి ప్రేమించానని అతను చెప్పాడట, పెళ్లి చేసుకోమందట, చంపేసారట. మీరు చూస్తున్నారు లేటెస్ట్ న్యూస్. ఎందుకు చంపేశారంటే ప్రేమ. అంతకుముందే ఏమంటే పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ పెళ్ళి అయిపోయి భార్య ఉండి మరొక ఆవిడని ప్రేమించాడట, ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడట, పెళ్లి చేసుకోమని అడిగింది, చంపేశాడు. చంపేసి ఎక్కడేసాడట శవాన్ని ఎవరికి తెలియకుండా? మ్యాన్హోల్లో డ్రైనేజీలో వేసాడట శవాన్ని. అతనే మ్యాన్హోల్లో వేసి అతనే డ్రైనేజీలో వేసి చంపేసి తెలివిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ కనపట్టలేదని కేసు పెట్టాడు. చూడండి ఎలా ఉన్నారు మనుషులు. అంటే అక్రమ సంబంధాలు. ఈరోజు పెళ్ళైన వాడే నిలబడటం లేదు అంటే ఇక పెళ్లి కాని వాడు నిలబడతాడా? కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేసరికి వయసు వచ్చింది కనుక ఏదో అమ్మాయితో తప్పు చేస్తాడు కనుక వివాహం చేసేయాలన్నారు. ఏమంటే ఈ మాట ఇప్పుడున్న యువతలకు వాడుతున్నారు. దేవుడు అది ఎవరి గురించి ప్రస్తావించాడు చెప్పండి అక్కడ? ఆదాము గురించి. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేసరికి ఇప్పుడు ఆదాము తప్పు చేయడానికి ఆ రోజు ఏమన్నా ఏదైనా తోట నిండా స్త్రీలు ఉన్నారేంటి? బాగా ఆలోచించండి. ఏదైనా తోట నిండా అమ్మాయిలు ఉన్నారా? ఎవరు లేరు కదండి సృష్టిలో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎందుకంటున్నాడు? మనం అనుకున్న అర్థం వేరు, దేవుడు చెప్పాలనుకున్నది వేరండి. అక్కడ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎందుకంటున్నాడు అంటే, దేవుడికి ఈ నరుడిని పుట్టించిన తర్వాత, స్త్రీనిచ్చి వివాహం చేసిన తర్వాత వారు ఇరువురు నుండి చాలా సంకల్పం, చాలా కలలు కన్నాడు. ఒక కుటుంబం ఏర్పడుతుంది వివాహం అయిందంటే. ఎక్కడో ఉన్న అబ్బాయి, ఎక్కడో ఉన్న అమ్మాయి, వీళ్ళిద్దరూ ఒకటవుతారు, కుటుంబం అవుతారు. కుటుంబం అయిన తర్వాత ఆ కుటుంబం పట్ల నాకు కొన్ని ఆశలు, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవి నెరవేర్చటానికి పెళ్లి జరగాలి అని దేవుడు సంకల్పిస్తే, ఈరోజు వయసు వచ్చిందని కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఏమోనండి పెళ్ళిళ్ళు దేని కొరకు చేసుకుంటారో మీకు తెలియదు కాదు. ఏమంటే అమ్మగారు ముసలైపోయింది అనుకోండి, అబ్బాయి అంటాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ ముసలైపోయింది కదా, కాబట్టి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మాకు వంటలు చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. చూసారా? అంటే ఇప్పుడు పెళ్ళికి దేనికి వెళ్తున్నాడంటే బట్టలు ఉతికించుకోవటం కోసమును, అలాగే
ఇల్లు కడుక్కోవడం కోసం, వంటల కోసం. దీనికి పని మనిషిని ఎట్టుకోవచ్చు కదా, పెళ్ళికి వెళ్ళాలా? చూసారా? అంటే అవసరాలు తీర్చుకోవడానికి పెళ్లిని వాడుకుంటున్నారు, వీళ్ళ స్వప్రయోజనాల కోసం పెళ్లిని వాడుకుంటున్నారు. పెళ్లిని దేవుడు ప్రవేశపెట్టిన పవిత్రమైన ఉద్దేశం వేరు, ఆ పవిత్ర బంధం వెనకాల ఆ బంధం ఏర్పాటు చేసిన దైవ సంకల్పం వేరు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నేను స్త్రీని చేస్తాను, వాళ్ళిద్దరికి వివాహం చేస్తాను. వాళ్ళిద్దరూ ఏం చేయాలి అంటే ఈ భూమండలం అంతా కూడా నా పిల్లలతో నింపాలి. నా గురించి ఒకటైన వీళ్ళిద్దరూ బాగా దేవుడి కోసం పని చేయాలి. పని నిమిత్తం పెళ్లి చేశాడండి. ఇప్పుడు అక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎందుకంటున్నాడు అంటే, మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. తర్వాత చూడండి, అక్కడ ఒకసారి చదవండి, వచనం మళ్ళీ 18 వచనం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేస్తాను. వానికి సాటి అయిన సహాయము. పురుషుడు కట, స్త్రీ అట, సాటి అయిన సహాయము. సహాయం ఎవరికి అవసరం చెప్పండి? సహాయం ఎవరికి అవసరం? ఏ పరిస్థితిలో ఉన్నవాడు నాకు సహాయం కావాలని అడుగుతాడు? ఒకటే ఉంటే ప్రమాదంలో ఉన్నవాడు అడుగుతాడు. యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద ఒకటే పడిపోయి ఉన్నాడు అనుకోండి, కారులో రక్తం కారిపోతుంది, ఏమని అరుస్తాడు? హెల్ప్ హెల్ప్ అంటాడు. తెలుగులో ఏంటి చెప్పండి? సహాయం చేయండి, సహాయం చేయండి, ప్రమాదంలో ఉన్నాను, సహాయం చేయండి. ఈత వచ్చానని నీటిలోకి వెళ్ళిపోయాడు, ఈత రాదు, మునిగిపోతున్నాడు, ఏమని అరుస్తాడు? కాపాడండి, హెల్ప్, సహాయం. సహాయం ఎప్పుడు అవసరం? సహాయం మనిషికి ప్రమాదంలో ఉన్నప్పుడు, లేదా పనిలో ఉన్నప్పుడు అవసరం. పని చేస్తున్నాడు, ఒక్కడి వల్ల అవ్వట్లేదు అనుకోండి, ఏమంటాడు? నా వల్ల ఒక్కడి వల్ల అవ్వట్లేదండి, ఎవరినైనా పంపించండి, ఇద్దరం త్వరగా చేసేస్తాం. అంతే కదండి. ఇల్లు కట్టమని అప్పగించామనుకోండి మేస్త్రి గారికి, ఏమి లేదండి నేను ఒక హెల్పర్ని తెచ్చుకుని కట్టేస్తాను అంటాడు. దిగిన తర్వాత పని అవ్వదు, ఓనర్ ఒత్తిడి చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఇద్దరితో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఇంకొక ఇద్దరిని తెచ్చుకుంటాడు. నలుగురు చేశారనుకోండి, పని త్వరగా అయిపోద్దా? త్వరగా అయిపోయింది. అంటే సహాయం ఎప్పుడు అవసరం? ఒకటి ఉంటే ప్రమాదంలో ఉండాలి, లేదా పనిలో ఉండాలి. ఇప్పుడు ఆదాము గురించి దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేస్తాను. అంటే స్త్రీని పురుషుడికి సహాయంగా ఇచ్చాడా? అవును. దేనికి సహాయంగా ఇచ్చాడు అంటే, అప్పటికే ఆదాము దేవుడిచ్చిన పనిలో ఒంటరిగా అలసిపోతున్నాడు. ఏదైనా తోటను ఒక్కడే సేద్యపరుచుకుంటున్నాడు. ఏడు ఒక్క అతన్ని వ్యవసాయం చేయమంటే అవుతుందండి? అవుతుందా? ఒక్కడు వ్యవసాయం చేయగలుగుతాడా? నీరు పెట్టుకోవాలి, ఏమంటే తినడానికి ఏదన్నా రెడీ చేసుకోవాలి, ఇదంతా ఒక్కడి వల్ల అవుతుందా? పురుషుడికి స్త్రీ ఉందనుకోండి, అతను పొలంలో పని చేస్తుంటే అతను తిండి పనులు స్త్రీ చూసుకుంటుంది. ఏం తినాలి కరెక్ట్గా అలసిపోయిన టైం కానీ, ఏం త్రాగాలని ఆయనకి సహకారిగా ఉంటుంది. అందుకు ఇచ్చాడండి అవ్వమును, అందుకు చేశాడండి పెళ్ళి. తొలి పెళ్లి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈరోజు మీతో చెప్పాను. తొలి పెళ్లి యొక్క ఉద్దేశం ఏంటంటే, పురుషుడు నా పనిలో ఉన్నాడు, భర్త నా పనిలో ఉన్నాడు, ఒంటరిగా పని చేయలేడు గనక నువ్వు ఆయనకు నా పనిలో సహకారిగా ఉండాలి. తొలి పెళ్లి ఇందుకు జరిగిందండి, తొలి వివాహం ఇందుకు జరిగిందండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తొలి పెళ్లిని దేవుడు అందుకు చేశాడు. వివాహం ఇద్దరిని జతపరిచింది ఎందుకు అంటే, పురుషుడు ఆల్రెడీ నా పనిలో ఉన్నాడు, నువ్వు ఆయనకి సహాయం చేయమ్మా, ఇద్దరూ కలిసి నా పని చేయండి. దేవుడి పని కోసం తొలి పెళ్లి చేశాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏ పెళ్ళైనా దేవుడు పని కోసం జరుగుతున్నాయా? ప్రేమించుకునేటప్పుడు ఏమంటే మన ఇద్దరం, ఏమంటే యువత యువకులు ప్రేమించుకునేటప్పుడు ఎప్పుడైనా, అమ్మ మన ఇద్దరం వివాహం చేసుకుందామమ్మా, మనం ఇద్దరం బాగా వివాహం చేసుకుని బాగా బైబిల్ నేర్చుకుందామమ్మా, ఎక్కడో ఊరికి వెళ్ళిపోయి మన ఇద్దరం కలిసి సేవ చేద్దామమ్మా, సేవ చేయడానికి పెళ్లి చేసుకుందామా అని మాట్లాడుకుంటారా? కనీసం ఇలాంటి భావజాలం ఉందండి ఈరోజు మనుషుల్లో? సేవ కోసం పెళ్లి చేసుకుంటాను, దేవుడు పని కోసం పెళ్లి చేసుకుంటాను. ఎవరున్నారు? కోరికలు తీర్చుకోవడానికి, ఏమండి వెనకాల ఉన్న పెద్దలు, తర్వాత వెనకాల ఉన్న బంధువులు, వెనకాల ఉన్న ఊరోళ్ళు, పెళ్ళి అనేసరికి పీచు బంధాలు అన్ని పరిగెట్టుకుంటూ వస్తాయి. వాళ్ళు లేకుండానండి అసలు ముందు కదలదు పెళ్లి సంబంధాలు. చేసుకునేదేమో వీళ్ళిద్దరు, నిర్ణయాలు మొత్తం వాళ్ళు తీసుకుంటారండి. అందుకనండి వీళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కొద్ది రోజులకి. ఎందుకంటే పెళ్లి చేసే వరకు ఉంటారు వాళ్ళు, పెళ్లి చేసిన తర్వాత కనపడతారా? శుభ్రంగా భోజనం చేస్తారు, పెళ్లి రోజు కిల్లి వేసుకుంటారు, నమస్కారం జాగ్రత్తగా ఉండండి మీరిద్దరని దీవులు ఇచ్చి వెళ్ళిపోతారు. తర్వాత పడవలసింది వీళ్ళిద్దరు కదా. వీళ్ళకు ఉండాలి కదా ఉద్దేశాలు, వీళ్ళకు ఉండాలి కదా మంచి భావాలు. దేవుని పిల్లలారా,
తొలి వివాహం దేవుడు పని కోసం చేశాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇది మనసులో పెట్టుకుని ఇద్దరిని జతపరచడం వెనకాల దేవుడు కొన్న ఆలోచన ఒకటి బైబిల్లో బయట పెట్టాడండి. మీ ఇద్దరిని ఒకటే ఎందుకు చేశానంటే ఒక మాట చెప్పాడండి. ఇప్పుడు చదవాలి మీరు. అది ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము. మీరు చూడండి జాగ్రత్తగా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు జాగ్రత్తగా చదవండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఏమంటే జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమంటున్నాడు అంటే ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరు కష్టపడితే ఉభయులకు ఏం కలుగుతుందట? మంచి ఫలం కలుగుతుంది. కనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 10వ వచనం చూడండి. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. మీకు అర్థమవుతుందా? ఇద్దరు కలిసి ఉంటేనట క్షేమంగా ఉంటారట. ఒకడు పడిపోతే తన తోటివాడు పడిపోయిన వాడిని ఏం చేస్తాడట? లేవనెత్తుతాడు. తర్వాత ఏముంది చూడండి అక్కడ. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఏమంటే ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? ఇద్దరూ కలిసి ఉంటే ఒకడు పడిపోతే జతగాడు, జత పనివాడు, జతపరచబడిన వాడు మరలా తిరిగి లేపుతాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఇటు స్త్రీ ఇటు పురుషుడు వీళ్ళిద్దరూ ఒకటై ఒక కుటుంబం అయిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఒక కుటుంబం అయిన తర్వాత మనుషులను పడగొట్టేవాడు ఒకడున్నాడు భూమి మీద. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత వాస్తవమో, దెయ్యం ఉంది, అపవాది సాతాను ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. ఈ అపవాది సాతాను పని ఏంటి? దేవుడిలో ఎదుగుతున్న వాడిని పడగొట్టాలి. దేవుడి కొరకు బ్రతుకుతున్న వాడి జీవితాన్ని నాశనం చేయాలి. దేవుడి పనిలో గొప్పగా ఉంటున్న వాడిని ఏదో ఒక కారణంతో వాడి మనస్సులో ఏమండి ఆ దేవుడి పైన, ఆ దేవుడి పని పైన ఏమండి ఎలాంటి ఇష్టం ఆసక్తి లేకుండా వాడి జీవితాన్ని, వాడి మనస్సులను చెరిపి ఎప్పుడైతే దేవుడి పనిలోంచి పక్కకు జరిగాడో ఆటోమేటిక్గా వాడు పాపంలో ఉన్నట్టే. చాలా మందికి తెలియదు ఇది. నువ్వు దేవుడి పని నువ్వు మానేసావంటే ఆటోమేటిక్గా పాపం చేస్తానట్టే. ఎందుకో తెలుసండి? నువ్వు పుట్టింది దేవుడి పని కోసం అయినప్పుడు, నీ కాలం దేవుడిదైనప్పుడు, నీ ఆయుష్కాలం దేవుడిదే అయినప్పుడు, నీ చేతికి దేవుడి పని దొరుకుతున్నప్పుడు అది తప్పించుకొని మిగతా వాటికి నువ్వు దేనికి నువ్వు కాలాన్ని ఇచ్చినా నువ్వు పాపం చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ధనవంతుడు లాజరు గురించి మన బైబిల్లో చదువుకుంటాం. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడని చదువుకుంటాం. ఏంటయ్యా వాడు చేసిందంటే దేవుడి కోసం కష్టపడవలసిన వాడు వాడి కోసం సుఖపడ్డాడు. అంటే కాలాన్ని మొత్తం దొంగిలించాడు. వాడికి ఇవ్వబడిన కాలం అంతా తినడానికి, త్రాగడానికి, ఈ లోకంలో సుఖించడానికి, ఈ లోకాన్ని అనుభవించడానికే. అక్కడ మీరు లోకసువార్తల 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు గురించి చెప్పినప్పుడు అండి, ఈ నరకానికి వెళ్ళిపోయిన ధనవంతుడు ఏదో నేరం చేశాడనో, ఏదో దొంగతనం చేశాడనో, ఏదో వ్యభిచారం చేశాడనో అక్కడ లేదు. వాడు ప్రతిదినము సుఖపడడానికి తన జీవితాన్ని ఇచ్చాడట. దేవుడు పని చేయడానికి దేవుడు పురుషుడిని పుట్టిస్తే ఆ పురుషుడు దేవుడు పనిలో ఉన్నాడు కదా అని తొలి ఆదాముకు అవ్వమ్మనిచ్చి పెళ్లి చేసి మీరు ఇద్దరూ కలిసి దేవుడి కోసం కష్టపడండి, పని చేయండి అని భూమి మీద ఉన్న మనుషులకు జన్మనిస్తుంటే వీడు ఈ ధనవంతుడైన వాడు ఉన్న ధనాన్నంతో ఏమంటే ధనంతోనండి, మదంతో ఆ రోజు తినడానికి, త్రాగడానికి వాడు ఆయుష్కాలం అంతా వాడేశాడు. సుఖించాడు ఈ లోకంలో. చచ్చిపోయాడు. వాడు ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయి ఇప్పటికీ కాలుతుంది. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చెప్పాడు ధనవంతుడి గురించి. వాడు ఎప్పటి వాడు అంటే మోషే కాలం వాడు. అప్పటికే 3500 సంవత్సరాలుగా వాడి ఆత్మ నరకంలో కాలుతూనే ఉంది. కారణం భూమి మీద దేవుడిని పట్టించుకోనందుకు, ఈ లోకాన్ని అనుభవించి ఈ లోకంలో ఏదో ఉందని, ఈ లోకమే జీవితం అనుకుని మరణం తర్వాత రాబోయే భయంకరమైన ప్రమాదాన్ని వాడు గమనించినందుకు వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. ఇది గమనించాడు దేవుడు. ఒకవేళ పడిపోతారేమో, లోకంలో ఆశల్లో పడిపోతారేమో, లోకంలో దుఃఖంలో పడిపోతారేమో. ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు పడిపోతుంటే మరొకరు పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, ఈ లోక సంబంధమైన ఆశల్లో పడిపోకుండా, ఈ లోక సంబంధమైన నేరాల్లో పడిపోకుండా ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు అని పాపంలో మనుషులు పడిపోకుండా ఉండడానికి దేవుడు ఇద్దరిని జతపరుస్తున్నాడు.
ఇది ఫెయిల్ అయింది. ఇది ఎక్కడి నుంచి ఫెయిల్ అయిపోయిందంటే తొలి జంట దగ్గర నుంచే ఫెయిల్ అయిందండి. ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయింది. ఇద్దరికి చెప్పాడు పండు తినొద్దు అని. ఇద్దరికీ దేవుడు చెప్పి పండు తినొద్దు అన్నప్పుడు ఎవరు తినేశారు? మొదట హవ్వమ్మ తినేసింది. ఇప్పుడు మీరు యాక్చువల్గా రూల్ ప్రకారం, ఈ వచనం ప్రకారం హవ్వమ్మ పడిపోయింది. ఇప్పుడు ఎవరు లేవనెత్తాలి? ఆదాము లేవనెత్తాలి. లేవనెత్తాడా? ఇద్దరు ఒకటైపోయారా? జరండి ఈ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే పాపం కోసం కూడా ఒకటి చేసేంత గట్టి బంధం ఇది. నువ్వు ఎందుకు తిన్నావు, తప్పు చేసావు, నేరం చేసావు అని ఏమన్నా కొంచెం బాధ పెట్టి ఆవిడ చేసిన తప్పును దేవుడి దగ్గర ఒప్పింపజేసి నువ్వు ఎందుకమ్మా ఇలా చేసావు, దేవుడికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు కదా, చేయకూడదు కదా, దేవుడు వద్దన్నాడు కదా అని ఆవిడని ఏమైనా బాగు చేశాడా? ఆవిడని ఏమైనా లేవనెత్తాడా? అంటే పాపం విషయంలో ఇద్దరు ఒకటైపోయారండి. అక్కడ నుంచే ప్రారంభమైందండి. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తాలన్న దేవుడి ఆశలను మొదటి జంటే నాశనం చేసింది. భార్య పడిపోయింది. భర్త ఏంటమ్మా మన వాక్యం ఉంది కదా, మన చేతుల్లో బైబిల్ ఉంది కదా, మనం ఇలా చేయకూడదు కదా అని బాగు చేసుకోవాలి. భర్త పడిపోయాడు, భార్య బాగు చేసుకోవాలి. ఇది బైబిల్ చెప్పిన సూత్రం, నియమం. ఈ నియమానికి తొలి జంటే తూట్లు పొడిచింది. ఎప్పటి వరకు నండి జంటలన్నీ కూడా అలాగే ఉన్నాయి. భర్తకి ఏది ఇష్టమైతే భార్య అదే చేస్తుంది, భార్యకి ఏది ఇష్టమైతే భర్త అదే చేస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరూ కలపబడింది, వీళ్ళిద్దరూ ఒకటైంది పరలోకంలో ఉన్న దేవుడు ఇష్టం కోసం అని మర్చిపోయారండి. ఇద్దరు మర్చిపోయారండి. ఎవరు గొప్పవారుగా కనపడటం లేదు. ఇటు పురుషుడు మర్చిపోయాడు, ఇటు స్త్రీ మర్చిపోయింది. ఇద్దరూ ఒకటయ్యారు. వీళ్ళ ఇష్టాలు కలుపుకుంటున్నారు ఒకరికొకరు. మీకు సూపర్ సీక్రెట్ చెప్తాను. పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లికి వెళ్ళబోతున్న వాళ్ళు జాగ్రత్తగా మీరు ఇది నోట్ చేసుకోండి. ఎప్పుడు కూడా అండి భార్య భర్త ఇష్టాలు ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. మంచిది, ఇద్దరు కలిసి ఉండాలంటే కనుక్కోవాలి కూడా. భర్త భార్య ఇష్టాలు ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వెరీ గుడ్. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు మనసులను మరి కలుపుకోవాలి. ఇద్దరు చక్కగా కలిసి ఉండాలి. దేవుడు కోరుకున్నది కూడా ఇదే. దానికి ఎన్నో సూత్రాలు చెప్పాడు. మళ్ళీ వీళ్ళిద్దరిని కలపడానికి, ఒక్కటి చేయడానికి ఎన్నో సూత్రాలు చెప్పాడు పెళ్లి చేసి. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆవిడికి ఏమిష్టమో తెలుసుకున్నావు, నీకేమిష్టమో ఆవిడ తెలుసుకుంది. మీరిద్దరూ ఎవరిష్టం కోసం ఒకటయ్యారు చెప్పండి? దేవుడి ఇష్టం కోసం. ఇద్దరు ఒకటైన తర్వాత వీళ్ళిద్దరూ కూర్చొని దేవుడికి ఏది ఇష్టం అని ఆలోచిస్తారా? ఇద్దరు ఒకటయ్యారంటేనండి ఎలాంటి ఆలోచనలతో ఉంటారంటే, ఓకే మన ఇద్దరు మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకోవాలి ఇప్పుడు? ఏమంటే కుటుంబాలలో ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, కుటుంబాలలో ఆలోచనలు ఎలా ఉంటాయి, కుటుంబాలలో భార్య భర్తలు ఇప్పుడు డిస్కషన్స్, మాటలు దేనికోసం ఉంటాయి మీరు బాగా ఆలోచించండి. మననిద్దరిని దేవుడు కలిపాడు కదండి, మననిద్దరిని దేవుడు ఒకటి చేశాడు కదండి, మనకి మంచి గర్భఫలాలు ఇచ్చాడు కదండి, బిడ్డల్ని ఇచ్చాడు కదండి, మన కుటుంబాన్ని క్షేమంగా నిలువబెట్టాడు కదండి. మన ఇద్దరం కలిసి దేవుడికి ఏం చేద్దాం అని ఏ జంట అయినా రాత్రిపూట పడుకునేటప్పుడు ప్రార్థనలో కూర్చొని మాట్లాడుకుంటారండి? మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఏం మాట్లాడుకుంటారు? ఎదురుగా ఉన్న వాళ్ళు కారు కొన్నారట, మనకి ఎప్పుడు కారు, అంతేనా? డిస్కషన్లు ఇవే కదండి. ఆవిడ ఈ మధ్యకాలంలోనే మరి తాడు చేయించుకుందట, ఇంత లావుతాడు, కనీసం నాకు అందులో సగం లావుతాడైనా చేయించరా. ఇవే కదండి. ఈవిడ బంగారం అడుగుతూ ఉంటుంది, ఆయన కారు అడుగుతూ ఉంటాడు, ఇల్లు అంటారు, ఉద్యోగం అంటున్నారు, చదువు అంటున్నారు, డబ్బులు అంటున్నారు. అంతా వీళ్ళిద్దరి మధ్యలో, భార్య భర్తల మధ్యలో ఈ డిస్కషన్స్ తప్ప దేవుడి పని కోసం ఏమైనా ఆలోచనలు ఉంటాయా? మీకు ఇంకొక విషయం చెప్పనండి. ఇక్కడ ఆదాము ఆల్రెడీ దేవుడు పనిలో ఉన్నప్పుడు ఈవిడికి ఇచ్చి పెళ్లి చేశాడు కనుక వాళ్ళు తప్పు చేసేంత వరకు, ఆ పండు తినేంత వరకు వాళ్ళు ఏ పనిలో ఉన్నారు చెప్పండి? ఇద్దరు కలిసికట్టుగా దేవుడి పనిలో ఉన్నారండి. కొద్ది రోజులు మధ్యలో దెయ్యం వెళ్ళి వాళ్ళని నాశనం చేసింది తప్ప అప్పటి వరకు ఆదాము అవ్వాలండి చక్కగానండి ఆయన పేర్లు పెడుతున్నాడు, తోటను సేద్యపరుస్తున్నారు, ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. కుటుంబం క్షేమంగా ఉంది. క్షేమంగా ఉన్న కుటుంబంలోనికి దెయ్యం వెళ్ళింది, దేవుడి ఆలోచనలు చెరిపేసింది, దేవుడికి భిన్నంగా వాళ్ళు ఆలోచించేటట్టుగా వాళ్ళ ఆలోచనలు పాడు చేసింది. దేవుడికి భిన్నంగా ఆలోచించడం ప్రారంభించారు దెయ్యం వచ్చిన తర్వాత. అప్పటి వరకు క్షేమంగా ఉన్నారండి ఇద్దరు. కనుక దేవుని పిల్లలారా, ఇది గమనించాడండి దేవుడు. జాగ్రత్తగా వినండి, చాలా విలువైన సంగతోడు చెప్తున్నాను. మీ కుటుంబం నా కుటుంబం ఈరోజు బాగుంటుంది, హ్యాపీగా ఉంటాం. మన దగ్గరికి దెయ్యం వస్తుంది, మన కుటుంబాలని పాడు చేస్తుంది, మన ఆలోచనలు పాడు చేస్తుంది, మనం దేవుడికి వ్యతిరేకంగా మారిపోయేటట్టుగా మనల్ని దిగజారుస్తుంది అది. దీనిని గమనించాడండి దేవుడు.
ప్రస్తుతం మన కుటుంబంలోనికి దెయ్యం ఏ రూట్లో వస్తుందో చెప్పాడు. నీతోనూ కూడా దెయ్యం వచ్చి మాట్లాడుతుంది నాయన, నీ భార్యతోనూ దెయ్యం వచ్చి మాట్లాడుతుంది నాయన, మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది నాయన. మీ కుటుంబం జాగ్రత్త, ఇద్దరు కలిసి ఉండండి. పడిపోతుంటే ఒకరు కనిపెట్టుకోండి, ఇంకొకరు పడిపోతుంటే ఇంకొకరు కనిపెట్టుకోండి. మనం పడిపోతున్నాం అన్నది ఒకరినొకరు స్పృహించుకుని ఒకరినొకరు కలిసికట్టుగా మీలో నిలువబెట్టుకోండి దేవుళ్ళో అన్నాడు. ఒకవేళ పడిపోవటం అంటూ వస్తే కుటుంబం ఏ విషయాలలో పడిపోతుందో ఎంత బాగా రాశాడండి దేవుడు. నేను దేవుడు రాసింది నేను మీ ముందు పెడతాను. ఇది కాకుండా కుటుంబాలు నాశనం అవ్వడానికి ఇంకేమైనా కారణాలు ఉంటాయేమో మీరు ఆలోచించండి. ఏ కారణాలతో కుటుంబం పాడైపోతుంది, ఏ కారణాలతో ఇటు పురుషుడు పడిపోతాడు, స్త్రీ పడిపోతుంది అంటే 2 ప్రధానమైన బలమైన రీజన్స్ చెప్పాడండి. ఆ రెండింటితోనే ఈరోజు కుటుంబ వ్యవస్థలన్నీ కూలిపోయి భార్య మీద భర్త, భర్త మీద భార్య కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు 2 విషయాలు చెప్పాడు. ఆ 2 విషయాలు మీ కుటుంబంలో మీ దగ్గర కూడా రానివద్దు అన్నాడు. ఏమంటే దెయ్యానికి చోటు ఇచ్చేసిందండి ఈరోజు ప్రతి కుటుంబం. ఏం చెప్పాడు అనుకుంటున్నారా? బైబిల్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మీరు చూడండి. మనం చాలాసార్లు చదువుకుంటామండి. ప్రతి పెళ్లి కార్డులోని వచనం వేస్తారు. ఏ వచనం వేస్తారు? 4వ వచనం వేస్తారు. మీకు తెలుసు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం వేస్తారు. ఒకసారి తీసుకోండి బైబిల్, చదవండి. ఇప్పుడు ముందు కార్డులో ఏముంటుంది చెప్పండి నాకు. పెళ్లి కార్డు చూసానన్న వాళ్ళు చేయలేపండి. క్రైస్తవులు పెళ్లి కార్డు మేము చూసామన్న వాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. పెళ్లి కార్డులు ఏమేస్తారు చెప్పండి. పెళ్లి కార్డులు ఏమేస్తారు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనేసి పక్కనే రెఫరెన్స్ వేస్తారు. హెబ్రీ 13:4 వేస్తారు. ఇప్పుడు మీరు అదే హెబ్రీ 13:4 చదువుతున్నారు. అక్కడ అలాగే ఉందా, ఇంకేమైనా ఉందో చూడండి ఇప్పుడు. ఎందుకంటే మన క్రైస్తవులు వాక్యాలను ఎడిట్ చేశారు, ముక్కలు చేశారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని కార్డులో వేసేసారు తప్ప హెబ్రీ 13:4 అలా లేదు. అక్కడ జాగ్రత్త చూడండి. అక్కడ వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని ఉందా? ఘనమైనది అని ఫుల్ స్టాప్ పెట్టేసాడా? మన వాళ్ళు గానులు లేపారు అనమాట. ఏమంటే చిన్న మొక్కే కదండి లేచిపోయింది, ఏమిటంటే ప్రాబ్లం అనుకుంటున్నారా? ఆ చిన్న మొక్కలో ఎంత ప్రమాదం అయిపోయింది చెప్తాను ఇప్పుడు నేను. ఆ లేపింది గానుయే, కానీ ప్రమాదం మాత్రం పెద్దది వచ్చేసింది. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు బైబిల్ విషయంలో, వాక్యం విషయంలో మాట చెప్పాడు. సొన్నైనా పొల్లైనా తప్పిపోదు, తీసివేయకూడదు. సొన్నకి పొల్లుకి విలువ ఉంటుంది అన్నప్పుడు మన వాళ్ళు ఏకంగా 2 అక్షరాలే తీసారు అక్కడి నుంచి. 2 అక్షరాలు తీసారు అక్కడి నుంచి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని వేశారు. కానీ బైబిల్లో ఏముందంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. తర్వాత నెక్స్ట్, పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను అన్నాడా? ఉంది అన్నాడా? ఆయనేమో ఉండవలెను అన్నాడు, మన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఘనమైంది అన్నారు. ఇది ఎలాగవుతుంది? ఇది ఎలాగవుతుందండి? బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం చదువుతాం మేము. ప్రతి అక్షరం ప్రతి సున్నా చదువుతాం. అందుకే మాట్లాడగలుగుతాం, అందుకే చెప్పగలుగుతాం. దేవుడి జ్ఞానం. వివాహము ఘనమైనది అని రాయలేదు దేవుడు. వివాహము ఘనమైనది గాను, పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. ఉంచవలసింది ఎవరు చెప్పండి ఇప్పుడు నాకు? దేవుడు వివాహం ఘనమైందని రాసేసాడని చెప్పారు. ఘనమైనదిగా నువ్వు ఉంచుకోడు, కానీ భారం నీ మీద పెట్టాడు. ఇప్పుడు వివాహం ఘనమైనదిగా చేయవలసింది ఎవరు? ఇప్పుడు వివాహం చేసుకున్న పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. వీళ్ళు చెయ్యాలి ఇప్పుడు దానికి ఘనమైంది. వీళ్ళు ఉంచాలి ఆ వివాహాన్ని ఘనంగా. ఎప్పుడవుతుందండి? ఎప్పుడవుతుంది తెలుసండి? ఏ ఉద్దేశంతో దేవుడు పెళ్లి చేశాడో ఆ ఉద్దేశం ఒకటైనా ఈ పురుషుడు, ఈ స్త్రీ, లేదా భార్య, భర్త, వీళ్ళిద్దరూ ఆ ఉద్దేశం, దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే ఆ వివాహం ఘనమైనది అవుతుంది. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేశాడు చెప్పండి? ఎందుకు పెళ్లి చేశాడు? తొలి జంటకి ఎందుకు పెళ్లి చేశాడు? దేవుడి పని కోసం. ఈ రోజున్న జంటలన్నిటికీ దేవుడు దేనికోసం పెళ్లి చేస్తున్నాడు? దేవుడి పని కోసం. నిజంగా ఒకటైన ఈ కుటుంబాలన్నీ ఈరోజు దేవుడి కోసం బ్రతుకుతున్నాయా? బ్రతకో. ఎందుకు బ్రతకవో తెలుసా? ఏ ఉద్దేశంతో అయితే దేవుడు పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్ని నాశనం చేయడానికి ఈ కుటుంబంలోనికి దెయ్యం వచ్చింది. ఎలా వచ్చింది చూద్దాం. బైబిల్ అక్కడే ఉంది కింద, జాగ్రత్త చదువుకోండి. 4వ వచనం
కిందకి చదువుదాం 4వ వచనం మళ్ళా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. నెక్స్ట్ వివాహం గురించి చెప్పేసిన వెంటనే అక్కడ ఏం చెప్తున్నాడు? వేశ్యాసంఘులును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. పెళ్లి గురించి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వెంటనే వ్యభిచారుల గురించి, వేశ్యల దగ్గరికి వెళతాను వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎందుకు చెప్పాడు? ఒరే నాయన, అందమైన భార్యని ఇంట్లో పెట్టుకుని వ్యభిచారి దగ్గరకు వెళ్ళొద్దురా, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. అందమైన భర్తని ఇంట్లో పెట్టుకుని మరొక పురుషుని నువ్వు చూడకమ్మా, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. అంటే ఇద్దరి మధ్యలోనికి మూడో వ్యక్తి రాకూడదు, అది దేవుడు. మీరిద్దరూ ఏక శరీరం, ఇద్దరిని ఒకటి చేసేసాను నేను. ఒక్కటైన మీరిద్దరూ ఒక్కటిగా ఉండాలి తప్ప మీ మధ్యలోనికి మూడో వ్యక్తి వచ్చాడా, నీ కుటుంబం నాశనం అయినట్టే. కనుక ఇటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ ఇద్దరు పరాయి పురుషుణ్ణి కానీ పరాయి స్త్రీని కానీ మీరు ఆశ్రయించకూడదు. ఒకవేళ అలా ఆశ్రయిస్తే మీ వివాహం పరిశుద్ధమైనది, ఘనమైనది, నేను మీకోసం కలలుగన్నానన్న నా ఉద్దేశం మీ మధ్యలోనికి మూడో వ్యక్తి వస్తే నా ఉద్దేశం నాశనం అవుతుంది, మీ కుటుంబం జాగ్రత్త అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుడికి భిన్నమైపోవాలన్నా, వీళ్ళిద్దరూ దేవుడి కోసం బ్రతకకూడదన్నా, వీళ్ళిద్దరి మధ్యలోనికి సాతాను మూడో వ్యక్తిని ఎంటర్ చేస్తున్నాడు వ్యభిచారం రూపంలో. మీకు మాట అడుగుతాను, ఏమంటే భార్య కానీ భర్త కానీ ఒక కుటుంబంలోనికి ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు అన్న తర్వాత ఆ కుటుంబంలో శాంతి కానీ సమాధానం కానీ ప్రేమ కానీ అనురాగాలు కానీ దేవుడి పనని కానీ దేవుడి సన్నిధిని కానీ వాక్యం అని కానీ ప్రార్థనలని కానీ ఏమన్నా ఇవేమైనా ఉంటాయి చెప్పండి? ఆ కుటుంబంలో ఇవేమైనా ఉంటాయా? తెల్లవారు లేస్తే ఒకరినొకరు అనుమానించుకోవటం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు కొట్టుకోవటం, ఏమంటే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకోవటం, ఇది తప్పండి. ఆ కుటుంబంలో ఇంకా దేవుడి పని ఎక్కడ ఉంటుంది? దేవుడు ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? దేవుడు ఉద్దేశాలు ఎక్కడ ఉంటాయి? వీళ్ళే ఇలా నాశనం అయిపోయారు అంటే వీళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు ఏమైపోతారు చెప్పండి? సో కుటుంబం నాశనం అవుతుంది అంటే సాతాను మీ దగ్గరకు వచ్చేది ఈ రూపంలో నాయన అన్నాడంతే. వివాహం జాగ్రత్త, వివాహ జీవితం జాగ్రత్త, ఒక్కటైన మీరిద్దరు జాగ్రత్త. మీరిద్దరిని మేము వేరు చేసిందంటే దెయ్యం, ఆటోమేటిక్గా దేవుడు పని నాశనం అయిపోయినట్టే. మీ ఇద్దరు వేరైపోయారా, నా పని నాశనం అయిపోయినట్టే. మీరిద్దరూ కలిసి ఉన్నారా, నా పని చేస్తారు. మీరిద్దరూ కలిసి ఉన్నారా, ప్రేమగా ఉన్నారా, ఆప్యాయతగా ఉన్నారా, అనురాగంగా ఉన్నారా, నా పని గురించి ఆలోచిస్తారు, నా వాక్యం చదువుకుంటారు, పిల్లలకి నా మాటలు చెప్తారు. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు. కనుక ఒకనాడు ఆదాము అవ్వల దగ్గరికి మధ్యలో వాడు సాతాను వచ్చి నేను చెప్పనివి వాళ్ళకి చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. ఇదిగో ఈ రోజు మీ మధ్యలోనికి ఎవరో ఒకరిని పురుగొలుపుతాడు, మీ ఇద్దరి మధ్యలోనికి. మీ కుటుంబం జాగ్రత్త. మూడో వ్యక్తిని రానివ్వకండి. ఒకరినొకరు మీరు పర్సనల్ విషయాలు థర్డ్ పర్సన్కి మీరు చెప్పకండి, మీ మధ్యలోనికి వాడు వచ్చేస్తాడు. మీ కుటుంబం జాగ్రత్త. అంటే కుటుంబం పాడయ్యేది ఇదిగో వ్యభిచారం వలన అని మొదటిది చెప్పాడు. రెండోది చెప్తారు చూడండి అక్కడే. రెండోది అక్కడ వెంటనే మీరు బైబిల్ చదువుకోవాలి. ఇప్పుడు ఏమంటే వేశ్యాసంగులను వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పి వెంటనే అక్కడ ఏమంటారంటే మళ్ళా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఇద్దరు బాగుండాలంటే ఇది పెద్ద దయ్యం అండి. ఇది ఏంటి? ధనం. ఇది చాలా పెద్ద దయ్యం. ఇది పట్టిందా ఇంకా అంతేనండి, కుటుంబం నాశనం అయిపోయేంత వరకు వదలదండి. నేను చూపిస్తాను. ఈ దయ్యం పట్టి నాశనం అయిపోయిన కుటుంబాన్ని కూడా బైబిల్లో చూపిస్తాను. ఇప్పుడు మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి. ఏమండి, భయంకరంగా రోడ్డునేమి మనల్ని పడేయలేదు. తిండి లేనివాడిగా, బట్టలు లేనివాడిగా, ఎవడు భయంకరమైన జీవితాలు ఏమి మనకి ఇవ్వలేదు కదండి. మంచి మంచి స్థితిలో కదండి మనల్ని నిలవబెట్టాడు. మీకు కలిగి ఉన్న వాటితో మీరు తృప్తిగా ఉన్నారా, మీ కుటుంబం బాగుంటుంది, మీరిద్దరు బాగుంటారు. లేదా కుటుంబంలోనికి ధనాపేక్ష కానీ ఎంటర్ అయిందా, ఇక చూడండి ఆ కుటుంబంలో శాంతి కానీ సమాధానం కానీ ప్రేమ కానీ అనురాగాలు కానీ ఇంకేమి ఉండవండి. లేస్తే డబ్బులు లెక్కలే. ఇంకోటి చెప్పనా, ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది. కుటుంబం ఎప్పుడైనా బాగా అప్పుల్లో ఉందనుకోండి, తెల్లవారు లేస్తే ఏ లెక్క చెప్పండి? ఆవిడ నోరు తెరిచినా డబ్బుల గురించే, ఈ నోరు తెరిచినా డబ్బుల గురించే. తెల్లవారు చిటిలోడు వచ్చేస్తాడు. ఏమన్నా ఈవిడ అంటది, ఆయన రేపు ఈఎంఐ అని ఆయన అంటాడు. ఇంకా ఈ కుటుంబం నిండానండి ఇవేనండి డబ్బు సమస్యలు. అప్పులుగానే ఉన్నాయా? ఎవడు కుటుంబం ఏదన్నా గొంతెమ్మ కోరికలకి వెళ్ళిపోయి ఏమన్నా కాస్త అప్పుల్లో కనుక ఇరుక్కుందా, ఇంకా చూడండి ఆ కుటుంబం ఎలాగుంటుందో. కనుక దేవుడు అంటున్నాడు, అత్యాశలకు వెళ్ళిపోకండి, మీకు ఉన్న వాటితో తృప్తి పొంది మీరు
ఉండండి. అంటే కుటుంబం నాశనం అవడానికి ఒకటి ఏమంటే వ్యభిచారం అయితే, రెండోది ఏంటి చెప్పండి ఇప్పుడు? ధనాపేక్ష. చాలామంది అండి, మీకు టీవీల్లో గవర్నమెంట్ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడతారు చూసారా? ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తారు. రైడ్ చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒక అతను దొరికిపోయాడండి. ఇంటి నిండానండి, అతని ఇల్లు రైడ్ చేస్తానండి, అతని ఇంటి నిండా బంగారమే ఉంది. ఆ బంగారపు వస్తువులన్నీ కూడా పాపం ఇతనికి ఉంగరాలు కానీ ఇతనికి చైన్లు కానీ ఏమి లేవు, అన్ని అమ్మగారి వస్తువులే ఉన్నాయి. పెద్ద పెద్ద నెక్లెస్లు, పెద్ద పెద్ద వడ్డానాలు, ఏమంటే జ్యువెలరీ, కాస్ట్లీ డైమండ్ జ్యువెలరీ ఉంటుంది కదండి, ఆ జ్యువెలరీ మొత్తం అనండి ఆ స్త్రీలకు సంబంధించిన బంగారపు ఆభరణాలే ఎక్కువగా వాడి ఇంటి నిండా దొరికాయి. పట్టుకున్న తర్వాత ఏమండి మొత్తం షూట్ చేశారు. ఇదంతా అక్రమ సంపాదన, పట్టుకెళ్ళిపోతున్నారు ఆ బంగారం అంతా. పట్టుకెళ్ళిపోతూ ఏమంటే టీవీ వాళ్ళు వెళ్ళారు, మైక్ పెట్టారు. ఎందుకయ్యా, ఎందుకు నీకు ఈ మంచి ఉద్యోగం కదా, మంచి జీతం కదా నీకు, ఎందుకు ఇంత అక్రమంగా ఇంత సంపాదించావు, ఎందుకు నువ్వు ఇలాగా ఈరోజు ఏసీబీకి దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకు నువ్వు జైలు పాలైపోయి నీ భార్యను జైల్లో వేసేస్తారు కదా, ఎందుకు మీ కుటుంబం ఇంత తప్పు చేసిందంటే వాడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసండి? ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీరు. నేను లంచం తీసుకోవడానికి కారణం నా భార్యే అన్నాడు. నీ భార్య ఎందుకురా లంచం తీసుకోమందంటే, నాకు వస్తున్న జీతంతో ఇల్లును పోషించడానికి, పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి, హ్యాపీగా మేము బ్రతకడానికి సరిపోతుంది. కానీ అంటుంది నాకు నెక్లెస్ కావాలి, అది కూడా డైమండ్ నెక్లెస్ కావాలి, తెస్తావా లేదా అని కూర్చుంది. ఏం చేస్తాను? ఆఫీస్కి వెళ్ళాను, నా జీతం సరిపోవటం లేదు. అప్పుడు ఆ ఫైల్లో వస్తున్నప్పుడు ఏమంటే ఆ ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడ్డాను, లంచాలు తీసుకున్నాను. ఆ లంచాల డబ్బుతో మా ఆవిడికి ఏం చేయించాను? ఒకవేళ ఒక నెల గనక ఆవిడ కొనమన్న బంగారపు వస్తువు కొనకపోతే బాక్స్ కూడా పెట్టేదంట కదా తిన్నకి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బాక్స్ పెడతారు కదండి, బాక్స్ పెట్టేది కాదట, టార్చర్ బాబో. ఇంటికి రావడానికే నేను చాలా కష్టం మీద ఇంటికి వచ్చేవాడిని, నా జీవితం మొత్తం ఇదిగో నా భార్య నాశనం చేసింది అన్నాడు. బైబిల్ చూపించమంటారు ఇప్పుడు? ఏం బైబిల్ అండి? బైబిల్ మానవాళి చేతుల్లో ఉండటం, బైబిల్ను చదవటం, బైబిల్ కలిగి ఉండటం హ్యాట్సాప్ అండి దేవుడికి. ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్లో మాట రాశాడు దేవుడు. సామెతల గ్రంథం మీరు చూడండి, నవ్వుకుంటారు ఇప్పుడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట బా. ఏం రాజడండి దేవుడు. ఎవరటీవుడా? గయ్యాలి ఏం కోరుకుంటుందట? పెద్ద ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కొంటావా లేదా, పెద్ద బంగారపు డైమండ్ చేయిస్తావా లేదా, గయ్యాలి అయిపోయిందట. ఏంటండి బాబు, మీరు ప్రాక్టికల్గా చూడండి, కనబడతారా లేదా? ఒకప్పుడు అండి గయ్యాలి అని చెప్పాలంటే నా చిన్నప్పుడు సినిమాల్లో ఒక ఆవిడని చూపించేవారు అండి. అస్తమాట ఆవిడే పాపం, సూర్యకాంతం తెలుసు కదా మీకు. సూర్యకాంతం అనగానే ఆవిడకి ఇచ్చే క్యారెక్టర్లు అన్ని సినిమా వాళ్ళు ఏ క్యారెక్టర్లు ఇచ్చేవారు? గయ్యాలి అత్త మొత్తం అండి కోడల్ని పిండి పిప్పి చేసేదండి. అందరూ ఉండండి ఆవిడ చూడగానే సూర్యకాంతం గయ్యాలి. నిజానికి ఒరిజినల్గా ఆవిడ చాలా మంచి ఆవిడ తెలుసా. సినిమా క్యారెక్టర్లు అన్నీ అలాంటివి ఇచ్చారు కానీ ఆవిడికి బయట ఒరిజినల్గానండి ఆవిడ చాలా మంచి ఆవిడ. గయ్యాలి అనగానే ఇంటిలో ప్రశాంతత లేకుండా చేసే భార్య. ఎంత బాగా చెప్పాడండి బైబిల్లో. ఆ గయ్యాలితోనట పెద్ద ఇల్లు ఉంది, ఇంట్లో ఏం లేదు, ఇప్పుడు మనశ్శాంతి లేదు. ఇంట్లో ఎవరున్నారు? గయ్యాలి. ఆవిడతో పెద్ద ఇంట్లో ఉండటం కంటే ఏం చెప్పాడండి? మిద్దెకు పోయి ఒక మూలను పడుకోవడం బెటరట. ఎలా చెప్పాడు చూడండి దేవుడు. అంటే నాయన ఆవిడ గనక ధనాపేక్షతో గయ్యాలైపోయిందా, ఆ ఇంట్లో ఇక నువ్వు ఉండలేవు. ఏం సూత్రాలండి బైబిల్, ఏం బైబిల్ అండి. ప్రపంచంలో జరుగుతున్నవన్నీ దేవుడు బైబిల్లో రాస్తాడు. కారణం మనుషులను పుట్టించాడు గనక, మనుషులను పెంచుతున్నాడు గనుక, మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలిసిన దేవుడు మనుషుల జాతకాలన్నీ బైబిల్లో పెడుతున్నాడు చూడండి. అందుకే ముందే చెప్పాడు, వ్యభిచారం వల్ల నాశనం అవుతుంది కుటుంబం, లేదా రెండోది ధనాపేక్ష వచ్చిందా ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. నిజానికండి ఒకరు పడిపోతే ఒకరిని బాగు చేసుకోమని కదండి బైబిల్లో దేవుడు ఇద్దరిని జతపరిచాడు. ఇద్దరు పాపం చేయకుండా పరిశుద్ధంగా దేవుడి కోసం పని చేయమని కదండి ఇద్దరిని ఒకటి చేశాడు. ఇప్పుడు చూపిస్తారండి మంచి మాట. మంచి స్థితిలో ఉంచాడు దేవుడు ఒక కుటుంబాన్ని. నాశనం అయిపోయిన కుటుంబాన్ని చూపిస్తానన్నాను కదా, మంచి స్థితిలో ఉంచాడు.
భర్త రాజు, ఈవిడ రాణి. ఆహాబు యెజబెల్ అండి. ఒక కుటుంబం ఉంటుంది బైబిల్లో. ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజుగా చక్కటి అధికారం ఇచ్చాడు. రాజు అనేసరికి ఆస్తికి కరువా? రాజు అనేసరికి అధికారానికి కరువా? రాజు అంటే ఒక దేశానికి రాజు. ఉన్న స్థితిని మర్చిపోయాడు, దిగజారిపోయాడండి ఆహాబు. ఎంత దిగజారిపోయాడంటే పక్కనే ఒక చిన్న పేదవాడండి నాబోతు అని ఉంటే అతడి ద్రాక్ష తోట మీద కన్నేసాడు. ఆ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి అన్నాడు. నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వను అన్న వెంటనేనండి వీడు ఆ ద్రాక్ష తోట మీద మనసు పడేసుకుని వీడికి ఉన్నది సరిపోనట్టుగా దానికోసం అండి భయంకరమైన ఏమంటే నరహత్యకు దిగండి ఆహాబు యెజబెలు వీరిద్దరూ కలిసి కుట్ర చేసి ఆ నాబోతును రాళ్లతో కొట్టి చంపించేసి అతను చచ్చిపోయిన తర్వాత ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుందామని ఈ ధనాపేక్ష భయంకరమైన ఈ పిచ్చితో ఏమంటే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకున్నారండి ఇద్దరు. నాశనం చేసుకున్న తర్వాత దేవుడు వచ్చాడు, ఏలియాను పంపించాడు. ఒరే మీకు ఎంత మంచి అధికారం ఇచ్చాను రా, రాజుగా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టుకుని రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ ఏలమని చెబితే నీకు అంతటి అధికారాన్ని ఇస్తే ఆఫ్టర్ ఆల్ ఒక పేదవాడు, అతనికి ఉన్నది ఒక చిన్న పొలం, ఆ చిన్న పొలాన్ని లాక్కోవటం కోసం భయంకరంగా అతన్ని చంపించి మీరు ఆ పొలాన్ని లాక్కుందాం అనుకుంటున్నారు కదా, మీ జాతకాలు మీరిద్దరు జాతకాలు ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకోండి అన్నాడు. ఏంటంటే నాబోతు నువ్వు ఎక్కడైతే క్షమించండి తనతో అంటున్నాడు ఆహాబు నువ్వు ఎక్కడైతే ఆ నాబోతును కొట్టి చంపించేసావో, ఎక్కడైతే అతని రక్తం ఒలికిందో అక్కడే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి. ఇదిగో నీ భార్య ఉంది కదా యెజబెలు, దానిని అవే కుక్కలు పీక్కుని తిని చంపేస్తాయి అన్నాడు. ఇదంతా శిక్షలు వేసేసిన తర్వాత అండి ఆ కుటుంబం నాశనం అయిపోవడానికి గల కారణం ఒకటి బైబిల్లో చెప్తాడు. మీరు అది చూడాలి. ఇప్పుడు రాజులు మొదటి గ్రంథం మీరు చూడండి త్వరగా 21వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 21 చూడండి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదకి అపాయమును రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేసేదను, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవ్వరనూ లేకుండా పురుషులందరినీ కూడా నిర్మూలన చేసేస్తాను, అసలు నీ సంతానంలో ఎవ్వడు మిగలడక అందరినీ చంపేస్తాను అన్నాడు. ఏమండి ఇంతటి భయంకరమైన శాపం ఆ కుటుంబం మీద తెచ్చు, ఏమంటే అతని మీదకే కాదు అతని పిల్లల మీద కూడా వచ్చిందట శాపం. అసలు నీ వంశంలో కానీ నీ కుటుంబం తరపున కానీ ఎవరిని మిగలకుండా చంపేస్తాను. కారణం నువ్వు చేసిన అక్రమాలు, మనం చేసిన పాపాలండి మన పిల్లలకు తగులితే మన పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, మనం చేసే తప్పుడు పనులు, ఆ ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. వీడి కుటుంబం నాశనం అయిపోయింది వీడు చేసిన తప్పుకి. నాశనం అయిపోయిన తర్వాత కిందకి రండి 25వ వచనానికి రండి. 25వ వచనం చూడండి, జాగ్రత్త చదవండి. అది 25. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత, అండర్లైన్ చేయండి, ఎవరి ప్రేరణ అట ఈ పాపానికి? తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడును యెహోవా దృష్టికి కీడు చేయడానికి గల కారణమట యెజబెలు ప్రేరణట. నువ్వు చేయి తప్పు, నువ్వు చేయి నేరం, దేవుడికి విరుద్ధం అండి, పర్లేదు చేయి, దేవుడు ఏం చేస్తాడులే చూసుకుందాం. మనది ఇప్పుడు అధికారం, నువ్వు రాజువి, నేను రాణిని, అధికారం మన చేతుల్లో ఉంది, డబ్బు మన చేతుల్లో ఉంది, మన వెనకాల సైన్యం ఉంది, మన వెనకాల దేశం ఉంది. మనల్ని ఎవడేం చేస్తాడు? చెయ్యి, నువ్వు చంపే, నా బదులు నువ్వు చంపే ద్రాక్ష తోట లాక్కో, ఎవడు ఎదురు చూస్తాడో నేను చూస్తానని అతను తప్పు చేయడానికి ప్రేరణ ఇచ్చి ప్లాన్స్ అన్ని గీసింది ఎవరు అనుకుంటున్నారు? యెజబెలు గీసింది. మంచం మీద పడుకున్నాడు మూతి ముడుచుకుని, పొలం ఏమన్నాడని. వెంటనే అమ్మగారు ఎంటర్ అయింది. ఎందుకని మంచం మీద పడుకున్నావు అన్నది. నాబోతు పొలం ఏమన్నాడు. నాబోతు పొలం ఇవ్వకపోతే మంచం మీద పడుకుంటావా? నువ్వు రాజువి, మర్చిపోయావా? నువ్వు పక్కనుండి నేను కథ నడిపిస్తానని ఈవిడ సీన్లోకి వచ్చింది. ఈవిడ సీన్లోకి వచ్చి ఆ నాబోతు మీద అబద్ధపు సాక్షులను ఈవిడే పుట్టించి రాజుకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా ఏదో కుట్రలు చేశాడని అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి ఆ ఊరిలో ఉన్న ప్రజల చేత రాళ్లతో కూడా చంపించేసిందండి యెజబెలే. సిగ్గుండాలి కదండి వీడికి, ఆహాబుకి. కళ్ళ ముందండి ఒక ప్రాణం, వీడు స్వార్థం కోసం కళ్ళ ముందు ఒక ప్రాణం పోతున్నప్పుడు తప్పని చెప్పాలి కదా, చెప్పలేదండి.
మీరు ఎంతటి దౌర్భాగ్యం, ఇంతటి భయంకరమైన కార్యక్రమం చేస్తారు కదా నా వాళ్ళుగా చెప్పుకుంటూ. చెబుతాను మీ సంగతి అన్నాడు. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడండి. ఇక్కడ మీరు చదువుకున్న మాట, యెజబేలు ప్రేరణ చేత తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. భార్య మాట విని నాశనం అయ్యాడండి ఇతడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మీరు దేవుడు అనుకున్నవి ఏమైనా కుటుంబాల్లో నెరవేరుతున్నాయా? ఒకరు పాపం చేస్తుంటే ఇంకొకరు వద్దు అని చెప్పాల్సింది పోయి ఈవిడే పాపంలో గెంటింది, ఈవిడే తప్పులో గెంటేసింది, ఈవిడే ఆ భర్త జీవితాన్ని నాశనం చేసేసింది. చూడండి దేవుని పిల్లలారా, ఎందుకు జతపరిచాడో తెలుసండి మన ఇద్దరిని. అసలు విషయం చెప్పాలి కదా చివర. దేవుడు మనల్ని జత చేశాడు, దేవుడు మనల్ని కలుపుతున్నాడు, దేవుడు మనల్ని కుటుంబంగా కడుతున్నాడు. ఏమంటే మనం ఈరోజు మన పిల్లలతో హ్యాపీగా ఉన్నామంటే గర్భఫలం ఎవరిచ్చు బహుమానం చదువుకుంటే బైబిల్లో మనం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు మీకు బహుమానాలు ఇవ్వటం వల్ల కదా మీది కుటుంబం అయింది. ఆయన బిడ్డల్ని ఇవ్వకపోతే మీకు ఎవరిస్తారు చెప్పండి బిడ్డల్ని? తల్లి గర్భంలో ఆయన బిడ్డను కట్టకపోతే మీ బిడ్డ ఎక్కడ వస్తాడు చెప్పండి మీకు? అంటే వివాహం చేసి బిడ్డల్ని తల్లి గర్భంలో పెట్టి కుటుంబంగా నిలువబెట్టి ఆ కుటుంబానికి ఎన్ని ఆపదలు వస్తున్నా కష్టాలు వస్తున్నా కుటుంబం రోడ్డు పాలైపోకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిలువబెట్టాడే దేవుడు. కరోనా కాలంలో ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి మీకు తెలియదు కాదు కదా. ఎన్ని కుటుంబాలు రోడ్డును పడిపోయండి. భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, భార్యను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొడుకును పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోగం పేరుతో ఎన్నో కుటుంబాలు ఆ రోజు రోడ్డు పాలైపోయాయి. మీ కుటుంబం నా కుటుంబం బాగుంది. మన మధ్యకాలం భయంకరమైన ప్రమాదం జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్. 300 మంది చచ్చిపోయారట. 300 మంది చచ్చిపోయారంటే 300 కుటుంబాలు కదండి ఈరోజు అవి రోడ్డును పడ్డాయి. కొడుకును పోగొట్టుకున్నవారు, తల్లిని పోగొట్టుకున్నవారు, తండ్రిని పోగొట్టుకున్నవారు. ఏమంటే మీరు నేను క్షేమంగా ఉంటున్నామే, పిల్లపాపలతో ఉన్నామే, సంతోషంగా ఉంటున్నామే, ఆనందంగా ఉంటున్నామే. ఇదంతా దేవుడి కృప కదండి, దేవుడి కాపుదల కదండి, దేవుడు రక్షణ కదండి కుటుంబం పట్ల. అలా దేవుడు మనల్ని ఇంత ప్రేమగా కాపాడి కుటుంబంగా మనం నిలవబెడుతున్నప్పుడు మన కుటుంబం దేవుడు పని చేయాలి కదండి, దేవుడి కోసం బ్రతకాలి కదండి, దేవుడి కోసం చెప్పాలి కదండి. ఎప్పుడు మన ఇష్టాలు, మన జీవితం, మన కష్టాలు మనమే అన్ని దేవుడి మీద రుద్దటం తప్ప ఇంత మేలు దేవుడు చేసిన దేవుడికి మనం చేస్తున్నది ఏంటి చెప్పండి? ఎందుకు చెయ్యరు అంటే ఈ రెండాటిలో దేవుడు కుటుంబం ఇరుక్కుంటుంది సాతాను వల్ల అని చెప్పిన ఈ రెండాటిలో ఏదో ఒక దాంట్లో మీ కుటుంబం నా కుటుంబం ఖచ్చితంగా ఇరుక్కుని పోయింది. ఒకటి వ్యభిచారంలో ఇరుక్కుందా, 2 ధనాపేక్షలో ఇరుక్కుందా. ఈ రెండాటిల్లో ఏదో ఒక దాంట్లో కుటుంబం ఉందంటే ఆ కుటుంబం నుండి ఇక దేవుడు పని జరగదు, దేవుడు పనులే ఉండవు. ఇక దేవుడు ఎందుకు కలిపాడో ఒక మాట చూపిస్తానండి. పౌలు గారు ఒక కుటుంబం గురించి దైవజనుడు ఇస్తున్న సాక్ష్యం ఒకటి ఉంది. రోమపత్రిక మీరు చూడండి, 16వ అధ్యాయం 3వ వచనం చూడండి జాగ్రత్తగా. రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. పౌలు గారు ఒక కుటుంబం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 3వ వచనం, క్రీస్తు యేసునందు, రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడి. ఎవరట ఈ కుటుంబంలో? అకుల, ప్రిస్కిల్ల. వీళ్ళిద్దరూ ఎలా మారిపోయారట? కుటుంబం, భార్య భర్త వీళ్ళిద్దరూ కూడా ఎలా మారిపోయారట? నా జత పనివారైన అకులకును ప్రిస్కిల్లకును. ఈ మీటింగ్ పెడతానన్నప్పుడు ఒక టైటిల్ ఇచ్చానండి, పోస్టర్ తిరుగుతుంది మీ మధ్యలో చూసుంటారు. ఏం టైటిల్ వేసాం? దేవుడు జతపరిచిన వారు దేవుని జత పనివారు. అది మీ ఇద్దరికి పెళ్లి చేసింది. మీరిద్దరు దేవుడి సేవకు జత పనివారుగా మారాలి. భార్య పనిలో తగ్గిపోతుంది అనుకోండి, భార్య దేవుడి పనిలో తగ్గిపోతున్నాడు అనుకోండి, భర్త రేపాలి. ఏంటండి మీరు బాగా వెళ్ళేవారు దేవుడి పనికి, మధ్యకాలంలో వెళ్ళటం లేదేంటి, ఎక్కువగా డ్యూటీ అంటున్నారండి, ఎక్కువగా పని అంటున్నారండి, వెళ్ళిపోండి, చర్చికి వెళ్ళిపోండి, దేవుడి పని చేయండి అనాలి. ఒకవేళ భార్య ఏమైనా స్లో అయిపోతుందా, భర్త ఆ పోస్ట్ తీసుకోవాలి. ఏంటమ్మా అప్పట్లో నువ్వు పాటలు పాడటం లేదేంటి, అప్పట్లో ముందుకెళ్ళటం లేదేంటి, అప్పట్లో నువ్వు సేవలో స్పీడ్గా ఉండటం లేదేంటి, ఎందుకు తగ్గిపోతున్నావు అని ఒకరిని ఒకరు పురుగొల్పుకుంటూ ఇద్దరు కలిసి దేవుడి పనికట జత పనివారుగా మారిపోవాలట. ఏం రాసాడండి బైబిల్ వాళ్ళ గురించి దైవజనం. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఈ మాట చూడండి, పౌలు గారు ప్రాణం కోసం అట, దంపతులు వాళ్ళిద్దరూ కలిసట ప్రాణం ఇవ్వడానికి తెగించారట. ఒక దైవజనుడి కోసం, సువార్త కోసం కష్టపడుతున్న ఒక వ్యక్తి కోసం
మా ప్రాణమైనా ఇస్తాం. ఎందుకంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, దైవజనుడు బాగుంటే 4 ఆత్మలు దేవుడి వైపు మళ్ళిస్తాడు కదా. ఎంత మంచి భావజాలం అండి. సేవ పట్ల, ఆత్మల రక్షణ పట్ల, దేవుడిలో తిరుగుతున్న, దేవుడిలో సువార్త ప్రయాణాలు చేస్తున్న పౌలు గారు దైవజనుడి పట్ల వాళ్ళకున్న భావజాలం, ఆలోచన చూడండి ఈరోజు ఎలాగుందో. ఏమంటే ఈ రోజున్న విశ్వాసులు ఏమండి ఉన్న దైవజనుడి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళ. ప్రాణాలు తీయకుండా ఉంచితే చాలు, అతని పని అతను చేయనిస్తే చాలు, వెనకాల రాళ్ళు లేకుండా, అతను నాశనం చేయకుండా, అతని మనసును పడగొట్టకుండా, అతను చేస్తున్న పరిచర్యను ప్రకటిస్తారా? ప్రకటించే దైవజనుడికి ఇదిగో అకుల ప్రిస్కిల్ల వెనకున్న వెనుదన్నుగా ఉన్నట్టు మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము ఉన్నామని సేవకుడికి సపోర్ట్గా ఉంటారా? సహకారిగా ఉంటారా? అతని కుటుంబం పట్ల మీరు ఏమైనా జాలి, దయ చూపించి ఆ కుటుంబాన్ని నిలువ పెడతారా? ఇదండి దేవుడు జతపరిచిన వారు దేవుడికి ఎలా మారాలి? జత పనివారుగా మారాలి. ఇదిగో ఈ కుటుంబం మారింది. మరో కుటుంబాన్ని చూపించాను మీకు. ఏ కుటుంబం? ఆహాబు, యెజబెలు. వాళ్ళ సేవకు ఏమంటే సహకారులుగా కాదు, ఏమంటే మనుషులను నాశనం చేసేవాళ్ళుగా మారిపోయారు. అందుకే వాళ్ళ కుటుంబం కొలాప్స్ అయిపోయింది. కనుక దేవుని పిల్లలారా, చాయిస్ మన చేతుల్లో ఉంది. ఇదిగో ఈరోజు మంచి మాటలు విన్నామా? మా కుటుంబాన్ని దేవుడు కట్టాడా? మమ్మల్ని ఇద్దరిని దేవుడు జతపరిచాడా? మా ఇద్దరికి గర్భఫలాలు దేవుడు ఇచ్చాడా? భయంకరమైన ప్రమాదాల నుండి మా కుటుంబాలు దేవుడు కాపాడాడా? సో మేము ఇద్దరం కలిసి ఇప్పటి నుంచి దేవుడి కోసం ఏం చేస్తామని ఆలోచిస్తాం. మేమిద్దరం కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం. దేవుడికి ఏం చేద్దాం? దేవుడికి ఎక్కడ సభ పెడదాం? ఎవరిని దేవుడి వైపు మళ్ళించడానికి మనం ఇద్దరం వెళదాం? ఎవరికి వాక్యం చెబుదాం? ఎవరికి వాక్యం చెప్పిద్దాం? ఎవరిని సంఘం వైపు నడిపిద్దాం? ఎవరిని ఏ ఆత్మను మనం రక్షించడానికి మన ఇద్దరం కదులుదామని ఇటు భార్య, భర్త ఇద్దరు దేవుడి పని కోసం ఆలోచించాలండి. దేవుడి పని కోసం ఒకటయ్యారు. ఈ విషయం మర్చిపోయింది మానవ జాతి. దేవుని పిల్లలారా, కనుక విన్న సంగతులన్నీ మనసులో పెట్టుకోండి. మీ కుటుంబం బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు చక్కగా దేవుడు పని చేయాలి. అది మీ కుటుంబానికి ఆశీర్వాదం.